ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బంగ్లాదేశ్లో జరుగుతున్నది మారణ హోమానికి దారితీస్తుందనే భయాలు ఏర్పడుతున్నాయి. మారణ హోమానికి, జెనోసైడ్. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలు అయితే చాలా చాలా కలవరపరుస్తున్నాయి. అసలు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత ఆవిడ్ని బలవంతంగా దేశం నుంచి పంపించిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలవరపరుస్తున్నాయి. కోర్స్ ఏ ఏ ప్రకటన ఇవ్వకుండా కలవరపడకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇది అసలు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఈ మహమ్మద్ యూనస్ ఎవరండినా, ఏ అధికారంతో అక్కడ కూర్చున్నాడండి? ఆయనకి ఏంటి రాజ్యాంగం ప్రకారంగా ప్రధాన సలహాదారు అనే పోస్ట్ ఎక్కడన్నా ఉందా? కేర్ టేకర్ గవర్నమెంట్ అనేది ఎక్కడన్నా ఉందా? అది ఎట్లా ప్రభుత్వం అవుతుంది అసలు? ఆవిడ సరిగ్గా ఎన్నికలు నిర్వహించట్లేదని చెప్పేటువంటి వాళ్ళు ఇలా అసలు రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చి ఒక వ్యక్తిని సింహాసనంలో కూర్చోబెట్టారు. ఆయనకేమి అధికారాలు లేవు, పేరుకే ఆయన పైకి కనపడుతున్న మొహం అది ఆయనది, కానీ వెనక జరుగుతుందంతా ఎవరిని? అసలు రాడికల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా జైళ్ళ నుంచి విడుదల చేశారు. వాళ్ళందరూ ఇవాళ చాలా అసలు ఎప్పుడూ లేనంత గోల్డెన్ పీరియడ్ వాళ్ళకి. వాళ్ళు వచ్చిన తర్వాత మొదలైంది హిందువుల మీద దాడులు, దాడుల మీద దాడులు, వ్యక్తిగతంగా దాడులు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు, మానభంగాలు ఒకటి కాదు అక్కడ జరుగుతున్నటువంటిది. దీనికి వ్యతిరేకంగా గల విప్పినందుకు ఇప్పుడు స్వామి చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సింపుల్ పాయింట్, ఇంకేం లేదు. చిట్టగాంగులో జరిగిన, నేను వీడియో కూడా చేసినప్పుడు, చిట్టగాంగులో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ఆయన దానికి ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇస్కాన్ అనేది బంగ్లాదేశే కాదండి, ప్రపంచం మొత్తం ఉంది ఇస్కాన్. ఎక్కడ లేదు. ఇవాళ అసలు అమెరికా గూఢచారి వ్యవస్థ మొత్తానికి డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కి సెలెక్ట్ అయిన తులసి గబ్బార్డ్ ఇస్కాన్ మెంబర్. ఎక్కడ చెప్పండి మీరు? రష్యాకి వెళ్ళండి, ఇస్కాన్ కనపడిద్ది. యూరప్కి వెళ్ళండి, ఇస్కాన్ కనపడుతుంది. ఆఫ్రికాకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. మన ట్రైన్స్లో కనపడుతున్న పుస్తకాలు వేసుకొని అమ్ముతూ ఉంటారు, వేద భగవద్గీత ఇవన్నీ పట్టుకొని. వాళ్ళేనండి ఇస్కాన్ అంటే. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, తీవ్రవాదులా? వాళ్ళు భక్తిభావాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్తున్నారు. అంతేగాని వాళ్ళు సమాజంలో రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పరిస్థితి అయితే ఆయుధాలు ఏమైనా పట్టుకున్నారా? తిరుగుబాటు చేస్తున్నారా? ఎందుకు అతను అరెస్ట్ చేయటం? ఎవరో ఆయన మాట్లాడిన సభలో ఎవరో బంగ్లాదేశ్ జెండానట పైన సాఫ్రాన్ జెండా కట్టారట. ఈయన కాదు, ఈయన స్టేజ్ మీద ఉన్నాడు. కింద ఎవరో కడితే ఈయన్ని అరెస్ట్ చేసి ఇవాళ అసలు అసలు ఏంటిది? ఆ పిటిషన్ ఎవరు వేశారు? పిటిషన్ వేసిన అతను బిఎన్పి అతనట. కానీ మాకు సంబంధం లేదని బిఎన్పి అతన్ని సస్పెండ్ చేసేసింది. అయినా ఆగలేదు అల్లర్లు. ఇవాళ ఎవరి చేతిలో కంట్రోల్ లేదండి, వాళ్ళ ప్రభుత్వం లేదండి నా దృష్టిలో. అసలు అక్కడ బంగ్లాదేశ్లో ప్రభుత్వం లేదు. అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రాడికల్ తీవ్రవాదులు ఇవాళ స్వైర విహారం చేస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లో. ఇతర మతస్థులు ఎవరుండకూడదని సాక్షాత్తు ఎవరండి? అటార్నీ జనరల్, ఆయన పేరేదో ఉంది, మహమ్మద్ అసాదుజ్జమాన్. ఈయన 2 వారాల క్రితం భారత రాజ్యాంగంలో బంగ్లాదేశ్ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని చెప్పి డిమాండ్ చేసింది. అటార్నీ జనరల్ స్వయంగా డిమాండ్ చేశాడు. ఇవాళ ఈయన ఇస్కాన్ని బ్యాన్ చేయాలని చెప్తున్నాడు. ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు ఇస్కాన్ని బ్యాన్ చేసినటువంటి దేశమే లేదు. ఇవాళ బంగ్లాదేశ్లో ఇస్కాన్ని బ్యాన్ చేస్తారట. అసలు పరిస్థితులు చూస్తుంటే సరే,
ఆయన అరెస్ట్ అయ్యారని చెప్పి ఢాకాలో నిన్న మొత్తం శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారండి. అదేమన్నా తప్ప? అసలు వీళ్ళేంటి నిరసన తెలపటువంటి అదవరకేంటి? మరి 20% ఉన్న హిందువులు ఇవాళ 7.9% వచ్చారు అంటే ఇలా దాడులు చేసుకుంటా వేధిస్తా వేధిస్తా అది తగ్గిపోయింది జనాభా. ఇప్పుడు ఏం చేయలేక మీరు గోడకి నెట్టేస్తే ఏమవుతుందో చివరికి తపని పరిస్థితులు తిరుగుతారు. అటువంటి పరిస్థితులు హిందువులు ఫేస్ చేసి ఇవాళ మొట్టమొదటిసారి నిరసనగా దేశవ్యాప్తంగా బయలుదేరారు. అది సహించలేకపోతున్నారు తీవ్రవాదులు. వీళ్ళకేంటి నిరసన అని చెప్పి నిన్న వాళ్ళు నిరసన చేసినప్పుడు ఎదురు తిరిగి మళ్ళీ అదే ఇప్పుడు ఒక పర్మిషన్ పోలీసులు ఇచ్చి వాళ్ళు నిరసన చేసే అవకాశం ఉంటుంది కదా. కానీ వాళ్ళు తీవ్రవాదులు ఎదురుగా వచ్చేసి వాళ్ళందరినీ దాడులు చేశారు. అంతటితో ఆగలేదు. రాత్రికి మొత్తం హిందువుల ఇళ్ల మీద పడి దోచేసుకోవటం. విశేషం ఏంటంటే పోలీసులు వాళ్ళకి మద్దతు, వాళ్ళు కూడా కలిపి దోచేశారు. ఇవాళ వింటున్న వార్తలైతే అది చిట్టగాంగ్ నుంచి ఢాకా నుంచి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మొత్తం కూడా హిందువులకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకని? ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, అతను ముస్లిమే, సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ అనే అతన్ని చంపేసింది వాళ్లే, ముస్లిం మావే. హిందూ అనుకొని చంపేశారు. ఆయన ఈయన చిన్మయ కృష్ణదాస్ తరఫున ఆర్గ్యూ చేసిన అతను వ్యక్తి. ఆయన చంపేశారు. ఆయన చంపేస్తే ఇది ఎంత హిందువులు కావాలని చేశారని చెప్పి దేశం మొత్తం రోమర్లు క్రియేట్ చేసి ఇప్పుడు హిందువులు ఎక్కడున్నా కూడా మొత్తం అటాక్ చేస్తూ ఇది ఆగేటట్టు కనపట్లేదు. నాకైతే కాశ్మీరీ పండిట్లకు వ్యతిరేకంగా కాశ్మీర్లో ఏ విధంగా జరిగిందో అదే కనపడుతుంది. కాబట్టి తేడా ఏంటంటే స్కేల్ ఎక్కడ? కాశ్మీరీ పండిట్స్ 1,00,000 మంది ఉంటారు, లేకపోతే 2 లక్షలు ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇది 1.3 కోట్ల మంది ఉన్నారండి. మిగిలిపోయిన వాళ్ళు ఇళ్ళు ఏది అంత ఫిల్టర్ అయిపోయి చివరికి మిగిలిపోయిన వాళ్ళు ఇళ్ళు. మరి 1.3 కోట్ల మంది ఎక్కడికి పోతారండి? భారత్ అంతమందిని తీసుకునే అవకాశం ఉందా? ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. భారత్లోకేమో ఇల్లీగల్గా ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుంచి రావడానికి మాత్రం అడ్డంకులు లేవు. అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి ఎంత మద్దతు ఇవ్వాలో అంత మద్దతు ఇచ్చి వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చి పౌరసత్వం, మన దేశంలో పౌరసత్వం అనే దానికి సపరేట్గా ఏముంది? ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ హిందువులు ఏదో పౌరసత్వం ఇస్తే తొందరగా అక్కడి నుంచి వచ్చి వేధింపబడి వచ్చిన వాళ్ళు కాబట్టి పౌరసత్వం తొందరగా ఇవ్వాలని సిఏఏ పెడితే దానికి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఉదారవాదులు అందరూ కలిసి ఇది తప్పు అని చెప్పి పెద్ద ఆందోళన చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? సరే, వచ్చిన వాళ్ళకి నువ్వు సిఏఏ ఇవ్వలేకపోతున్నావు. ఇప్పుడు ఈ 1.3 కోట్ల మంది బంగ్లాదేశీ హిందువులు ఎక్కడికి పోతారు? మొత్తాన్ని బయటికి వాళ్ళు నాకు గుర్తుకొస్తుంది. మీరు ఒక్కసారి కనుక చూసుకుంటే అసలు నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందమే అసలు పెద్ద బూత్ అండి నా దృష్టిలో. ఎందుకంటే అదే ఆ రోజే మొదలైంది కదా. అరే శ్యాంప్రసాద్ ముఖర్జీ దానికి నిరసనగానే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసింది. అని వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? పాకిస్తాన్ ఏర్పడిందే మత ప్రాతిపదికగా అయితే వాళ్ళు హిందువులకు రక్షణ వాళ్ళు ఇస్తారని మీరు ఒప్పందం చేసుకోవడం అని ఆ రోజు నిరసన తెలిపారు. వాళ్ళు ఏమైందండి? 71 దఫాలుగా పంపిస్తూ ఉన్నారు. దీని సొల్యూషన్ ఏమైనా కనపడుతుంది? నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? భారత ప్రభుత్వం ఏమైనా చేయాలంటున్నారు. ఏం చేయగలదు భారత ప్రభుత్వం? భారత ప్రభుత్వం గనక ఏదైనా చేయటం మొదలు పెడితే ఆ ఉన్న హిందువులు అందరినీ కూడా ఇంకా దారుణాలు చేస్తారు, బతకనివ్వరు. అక్కడ చేయగలిగింది నాకు అనిపిస్తుంది ఏంటంటే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, దానికి భారత ప్రభుత్వం అటు నుంచి నరుక్కురావటం. అమెరికా అంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎందుకు అగ్రవేట్ చేస్తున్నారంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో. అసలు ఈ మహమ్మద్ యూనస్ని అక్కడ కుట్రతోటి కూర్చోబెట్టిందే ఈ అమెరికా డీప్ స్టేట్. బైడెన్ మద్దతు ఉంది పరోక్షంగా. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ట్రంప్ ఎక్కడ వస్తాడని భయపడుతున్నారు. ఈ లోపలే ఏది చేయాలో అంత చేసేస్తున్నారు.
అర్థం కావట్లేదు అసలు ఇది. అమెరికా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా కొంత మార్పు వస్తుంది. నిజంగా ఇస్కాన్ అనేది ప్రతి దేశంలో ఉంది కాబట్టి అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద తీవ్రమైనటువంటి ప్రచారాన్ని చేయాలా. ఈ రెండు ఫస్ట్ చేయాలండి. భారత ప్రభుత్వం ఏం చేయాలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. వాళ్ళు ఎంత అంటే ఓపెన్గా వెళ్ళి బంగ్లాదేశ్ని ఇది చేయటం వలన నాకైతే సొల్యూషన్ కనపట్ల. అది ఏ విధంగా ఏదో కెలికినట్టు అవుతుంది. ఇంకా ఎలా చెయ్యాలి దానికి వాళ్ళకు వదిలిపెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేస్తారు. భారత ప్రభుత్వానికి అండగా మనందరం నిలబడాలండి. ఫస్ట్ చేయాల్సిన కర్తవ్యం అది. పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చెప్పాడు అది. ముందు మీరందరూ ఒకటకండి, భారతీయులందరూ ఒకటయ్యి బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఒకటై గళమెప్పి భారత ప్రభుత్వానికి అండగా నిలబడండి. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలో దానికి వదిలిపెట్టండి. ఇదేంటంటే ఇదేదో మనం పబ్లిక్ మీటింగుల్లో ఏం చేయాలో సలహాలు ఇస్తే జరిగేది కాదు. వాళ్ళకి విదేశాంగ శాఖ భారత ప్రభుత్వానికి డెఫినెట్గా మనకన్నా ఇన్పుట్స్ ఎలా చేయాలనే దాని మీద బెటర్గానే ఉంటాయి. మనందరికి కావాల్సింది అందరం ఒక్కటై గళమెత్తాలి, ఒక్కటై నిలబడాలి. కనీసం అందరూ కాకపోతే హిందువులన్నా నిలబడండి. నా దృష్టిలో అందరూ నిలబడాలి. తప్పు ఇది మానవ హక్కులు. మనం ఇక్కడ మైనారిటీలను ప్రొటెక్ట్ చేస్తున్నామే. మనకు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఇక్కడ. లేకపోతే కోర్టుకి వెళ్తాం. ఇట్లా ఈ దోపిడీలు, ఈ మాబోక్రసీ అంటారు కదా, ఇది ఈ లించింగ్, దాన్ని తెలుగులో పదం మరి నాకు ఐడియా రావట్లేదు. అంటే సామూహికంగా వెళ్ళి ఇచ్చేయటం, వాళ్ళ మీద పట్టడం, సామూహిక హత్యలు అనొచ్చు, సామూహిక దోపిడీ అనొచ్చు. వాళ్ళు చేయటం అనేది అంతే కదా. ఆ లాయర్ని అట్టని చంపారు. అసలు ఇవాళ ప్రభుత్వం అనేది లేకుండా పోయింది, లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. బంగ్లాదేశ్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తా ఉంది. కనీసం మనం ఒక్కటవుదాం, భారత ప్రభుత్వానికి అండగా నిలబడదాం. ఇటువంటి విషయాల్లో రాజకీయాలు వద్దు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి, క్రిస్టియన్స్కి, సిక్కులకి, బుద్ధులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఒక్కటై డిమాండ్ చేద్దాం. అదొక్కటి ముందు మనం చేద్దాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇంక అప్పుడే అవ్వలేదు. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. కానీ వినటానికే బాధగా ఉందండి. ఒక్కసారి కదలండి, అందరూ ఒక్క గళమై నినదించండి. అది మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.